సో ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తుంటే ఒకే పేరు వినిపిస్తుంది, అలేఖ్య చిట్టి పికిల్స్. సో ఏమనుకుంటారు? అక్క ఒక మాట చెప్పాలా, ఆమె కాల్ చేసినాడు. మనుషులు అన్నాక మనుషులు తప్పు చేయని మనుషులు ఎవరున్నారు అక్క? తప్పు చేసిండు, అది నువ్వు పోస్ట్ పెట్టి ఇవన్నీ చేసే బదులు నువ్వు ఒకవేళ దానికంటూ గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్కి పోయి చెప్తే అయిపోతుంది కదా. ఇప్పుడు మళ్ళీ మొగోళ్ళని తిట్టిండు, మొగ జాతిని తిట్టిండు అని ఒకటి తమ్మునేలు వేస్తాడు, ఇంకొకటి ఇంకో తమ్మునేలు వేస్తాడు. సమాజానికి ఏం చెప్తున్నావు అక్క? అన్నది ఒక ఆమె తప్పు చేసినప్పుడు క్షమించే గుణం ఉండాలి నీకు. క్షమించే గుణం ఉన్నప్పుడు నువ్వు పైకి వెళ్తావు. క్షమించే గుణం కాకుండా కొంతమంది కుల మతాలని చిచ్చులు పెట్టి కొట్లాటలు పెడతారు. కొట్లాటలు పెట్టినప్పుడు ఏమవుతుంది అక్క చెప్పు? సమాజం ఏమైపోతుంది? సమాజంలో ఎవరు చనిపోయినా కూడా ఈ సమాజాన్ని అంటే ఈ సృష్టించిన వానికే బాధ, నీకేముంటది బాధ? కుల మతాలని ఒకరు కొట్లాట. అవును బాయ్, నిన్ను అన్నాడో నిన్ను తిట్టాడో నీకు సోషల్ మీడియా ఉందని చెప్పి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పెట్టాలి. గవర్నమెంట్ ఉంది కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం పోయి అడుగు, మాట్లాడు, లేదంటే కంప్లైంట్. ఏంది ఇది మొత్తం సోషల్ మీడియాలో? ఇప్పుడు నీ గురించి కాదు, కొంతమంది కంటెంట్ కావాలని ఒక్కరి ద్వారా ఎట్లా అయిపోతుంది అంటే ఇప్పుడు ఖాళీ చిట్టి పిక్కలు అని మొత్తం కంటెంట్ తీసుకుంటారు. ₹2 వస్తాయి, డబ్బులు కాదు. కానీ డబ్బు కంటే ఒక జర్నలిజం అంటే మంచి నీతి మాట తెలియాలి. నువ్వు దాంట్లో కూడా ఉంటున్నావు కాబట్టి నువ్వేం తెలియజేయాలి? ఎగ్జాంపుల్, నువ్వు ఒక సోషల్ మీడియా సోషల్ వర్కర్ కాబట్టి నువ్వు డైరెక్ట్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం పోయి చిట్టి పిక్కలకి నేను ఇట్లా వేసిన కంప్లైంట్ ఇచ్చి ఆడ మాట్లాడి ఎవరికి తెలియకుండా మంచి విషయాన్ని సమాజానికి తెలియజేయి. నీకు చెడు జరిగినప్పుడు దాన్ని లోపల దాపెట్టుకొని దాన్ని అంతం చేయి. దట్ ఈస్ అది కరెక్ట్. ఏమన్నావు? పబ్లిక్ లా అవునా? రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం గవర్నమెంట్ నీకు ఏమి ఇచ్చింది? నిన్ను తిట్టినప్పుడు నువ్వు తిట్టించుకొని కూడా నువ్వు పోయి కంప్లైంట్ దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా. అందరు నాలాగా ఉండాలంటే అట్లా ఉండాలి కదా బ్రో. తిట్టించుకోకుండా ఎదురు తిరిగినప్పుడు అప్పుడే కదా మానవత్వం అనేది పడిపోయేది. అవు బ్రో, మానవత్వం అంటే ఇప్పుడు ఆమె తెలుసు క్షమించే గుణం రావాలని అంటున్నా కదా బ్రో. ఒకరినొకరు బ్రో ఇట్లా కాంట్రవర్స్ చేయకు. ఒక మంచి మెసేజ్ చెప్పేటప్పుడు మంచి మెసేజ్ నేర్చుకో. దాన్ని కాంట్రవర్స్ చేసి ఉల్టా వేస్తావు. ఇట్లా ఉల్టా మాట్లాడడం వల్లనే కొట్లాటని ఆపాలా. ఎప్పటికైనా కొట్లాట ఇద్దరు కొట్టుకుని వస్తారు అంటే నువ్వు పోయి ఆపాలా. ఏం జరిగింది తప్పు, ఇది తప్పు, ఇట్లా వద్దు క్షమించలేదు వేసుకుంటే నువ్వు అటు నిన్నెందుకు వేసుకుంటారు బ్రో? నీకు అంత జ్ఞానం లేకుండా పోకు మధ్యలోకి. అక్క ఓకే అక్క ఐ యాక్సెప్టెడ్ అక్క. తప్పు చేసిండు. ఆ తప్పుని నువ్వు సోషల్ మీడియాలో పెట్టినాక ఏమైతే తెలుసా అక్క? మొగజాత ఆణుముత్యాన్ని తిట్టినారు అని ఒకరు పెడతారు. ఇంకొకటి ఏమంటారు? చిట్టి పిక్కల గురించి అని ఇంకొకరు పెడతారు. అరే సమాజానికి ఏమి ఇస్తున్నావు నువ్వు మెసేజ్? అవునా కదా? సమాజానికి సోషల్ మీడియా అంటే మంచి తెలియజేయాలి. చిట్టి పిక్కలు తప్పు చేసినప్పుడు క్షమించే గుణమా, లేదంటే నీకు క్షమించే గుణం లేనప్పుడు యూ హావ్ ఫైర్ కంప్లైంట్. నీకు గవర్నమెంట్ ఇచ్చింది, పోయి కంప్లైంట్ గవర్నమెంట్ కి పోయి నా చిట్టి పిక్కలకి ఇట్లా మెసేజ్ నువ్వు కాంట్రవర్ట్ చేయాలి అనుకుంటే ఒక విధంగా ఆలోచిస్తే కావాల్సినే చేస్తున్నాడేమో అనుకోవచ్చు కదా. అవునా కదా? ఇప్పుడు ఒక బిజినెస్ ఏదో చేస్తుంది అంటే ఆమె మాట్లాడడం నేను తప్పు ఒప్పుకుంటా. కానీ ఆ తప్పును నువ్వు సోషల్ మీడియాలో బహిరంగంగా ఇట్లా అని చెప్పి నువ్వు పెట్టడం ఇంకా పెద్ద తప్పు. ఆమె తప్పు చేసింది కానీ ఆ తప్పుకి డబుల్ తప్పు. గవర్నమెంట్ రూల్ ఒక తప్పుని నువ్వు బయట తెలియజేయొద్దు. తప్పు నువ్వు ఏం చేయాలి? తప్పుని పోయి గవర్నమెంట్ తో చెప్పి ఈ తప్పు ఇట్లా చేసిరు, ఇది కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడడం నాకు తెలిసిన మానవత్వం, నాకు తెలిసిన నీతక. నేను కూడా మాట్లాడింది ఎవరైనా తప్పు అనుకుంటే క్షమించండి. దాని మీద అంటే ఆమె అలా చేయడం అయితే తప్పు, అది చాలా పెద్ద తప్పు. సోషల్ మీడియా అలా చేసింది, అది ఎంతవరకు నిజం మాకు తెలియదు. మళ్ళీ ఈ మధ్యలో సారీ కూడా చెప్పింది. కాకుంటే ఆమె చెప్పే విధానం అదైతే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక కస్టమర్ మీద వల్గర్ గా మాట్లాడమే కాకుండా బూతులు కూడా మాట్లాడేది. అసలు ఒక కస్టమర్ పట్ల ఈ విధంగా వ్యవహరించడం కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు. ఆమెకు చేస్తుంది, బిజినెస్ చేస్తుంది, కానీ బిజినెస్ మ్యాన్ అనేది కరెక్ట్ లేదు. ఆమె ఇప్పుడిప్పుడే చిన్న వయసు కాబట్టి అది చేయడం కూడా తప్పు. అలా చేయడం కరెక్ట్ కాదు. ఆమె అంటుంది కదా, వేరే వాళ్ళ చాలా మెసేజ్లు వస్తున్నాయి, అగ్లీగా చేస్తున్నారు, నేను ఒకరికి పెట్టబోయి ఒకరికి పెట్టేసిన, కానీ 6 పెట్టింది. అంటే సైకలాజికల్ గా కూడా నాకు ఏదో ప్రాబ్లం ఉందని చెప్తుంది. అసలు అట్లా ఉన్న వాళ్ళు ఎవరైనా ఇట్లా మాట్లాడరు, అది తప్పు, అది కరెక్ట్ కాదు, అది తప్పు. బిజినెస్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్. ఆమె అట్లా చేయడం అయితే తప్పు, అదైతే కరెక్ట్ కాదు. ఓవరాల్ గా ఈ ఇష్యూని బేస్ చేసుకొని ఒక వ్యాపారస్తుడు ఏ విధంగా ఉండాలంటే మీరు ఏం చెప్తారు? ఆమె ఇంకా నేర్చుకోవాలి, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది కాబట్టి ఇంకా నేర్చుకునే మైండ్ లో ఉంది. ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి ఆమెకి ఇంకా
అన్ని అర్థమైపోతాయి. ఇప్పటి నుండైనా నోటి అదుపులో పెట్టుకొని బిజినెస్ మెయిన్ ఇంప్రూవ్ కావాలంటే నోటి అదుపులో ఉండాలి. నోరు అనేది అదుపులో ఉండాలి.